ఇప్పుడు ఎక్కువ డిలే ఒక వారం రోజుల 10 రోజుల 15 రోజుల మ్యాక్సిమం, అంతకంటే దాని తర్వాత అయితే ఆపేది లేదు. కాబట్టి సుదీర్ఘ విరామాలు లేవు కాబట్టి ఇక దాని కొరకు చేసే ప్రయత్నాలు ఇక చివరిదాకా చేద్దామనేటి తాపత్రయంతో చేస్తే వాళ్ళను అక్కడ ప్రజలు కూడా గమనిస్తున్నారు. కాబట్టి దాని గురించి మేము పెద్దగా ఏదో ఆతృతపడి మేము అంటున్నాం ఏంటంటే ఈ దాంట్లో చర్చించేది ఏం లేదు. ఈ చట్టసభకు ఏమి అధికారం లేదు దానిపైన. ఓకే, కాబట్టి మీ అభిప్రాయాలు మాత్రం తెలపాలి. కాబట్టి అభిప్రాయాలు ఒక నిమిషంలో తెలిపి పంపించవచ్చు. కాదు మీరు మా ప్రాంతానికి చాలా ఏవో అపోహలు ఉన్నాయి, మా ప్రాంతానికి ఏదో అన్యాయం జరిగిపోయిందన్నాడు, చర్చించండి అని అందుకొరకే సమయం ఇచ్చింది. మీరు సమయం అడుగుతారు, దాన్ని చర్చించడానికి అవాయిడ్ చేస్తారు, దాగుడు మూతలు ఆడతారు. మరి దాంట్లో అర్థం ఏమున్నదని తెలుసుకుంటారు కదా ప్రజలు కూడా. కాబట్టి దీంతో వాళ్ళకే నష్టం తప్ప తెలంగాణ ప్రాంతానికి ఏం నష్టం లేదు. రైట్ సార్. మనతో పాటు డిబేట్లో పాల్గొంటున్నారు వైసీపీ నాయకులు శ్రీనివాసులు గారు, అదేవిధంగా సామాజిక ఉద్యమకారులు బహుజన ఉద్యమ నాయకులు ఊరు సాంబశివరావు గారు. సార్ సాంబశివరావు గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. 1 సెకండ్ మళ్ళీ మీ దగ్గరికి వస్తానండి నేను. శ్రీనివాసులు గారు, వైసీపీ ముందుగా సమన్యాయం అని మాట్లాడి ఇవాళ కనీసం సమన్యాయం గురించి కూడా చర్చసభలో మాట్లాడకుండా బీఎస్సీ నుంచి బయటికి రావడాన్ని, ఇది నిజంగానే సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించిన ప్రజలకు మీరు చేసేదా, లేకుంటే కనుక 2014 టార్గెట్ కన్నా బయట జరుగుతున్న చర్చ ఇది? బయట జరుగుతున్న చర్చ అనేది మేము సమన్యాయం అన్నా కానీ మీరు చేసేటప్పుడు అందరినీ కూడా పిలిచి అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేటట్టు చేయాలని చెప్పేసి ఉన్నది వాస్తవమే. బట్ ఆ యొక్క ప్రక్రియ ఎక్కడ కాలే కదా, ఆ ప్రక్రియ ఎక్కడ కానీ మీరు ఇది కాలేదు. మీరు రాష్ట్రాన్ని మీకు బెనిఫిట్ విధంగా మీకు లాభం చేర్చే మీరు బేరేజ్ చేసుకుంటూ ఆలోచన అనేది లేకుండా ఎక్కడ ముందు తొందరపడే చర్యతో మీకు ఎక్కడ ఏ విధంగా ఓట్లు సీట్ల కోసం ఎక్కడైతే లబ్ధి పొందుతారో ఆ విధంగా చేశారు. వీళ్ళ ప్రక్రియ ఏది తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ యొక్క సెంటిమెంట్ ఎక్కడ కలదు. వీళ్ళు ఎలక్షన్ దగ్గరికి వస్తుంది, ఏ విధంగా మనకు ఆ సీమాంధ్రలు టోటల్గా ఎత్తిపోయింది. సో ఇక్కడన్నా మనం కొద్దిగా మనకు బెనిఫిట్ చేస్తుందన్న ఉద్దేశంతో ఇచ్చారో తప్ప ఎక్కడ లేదు. దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే రాష్ట్రం విభజన వల్ల సీమాంధ్రకు ఏ విధంగా అన్యాయం జరుగుతుందో తెలంగాణ ప్రజలకు చాలా అన్యాయ పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రజలకు అంత డెప్త్ కూడా పాపం తీసుకెళ్ళలేకపోతున్నారు. ఎందుకంటే రాజకీయ కోణంలో తప్ప ఇది ఇక్కడ ప్రజలకు ఉపయోగపడేది కాదు. కాబట్టి మేము చిన్న క్లారిటీ నాకు, అందరికీ ఆమోదయోగ్యమైన అంటే దాన్ని ఎట్లా అంటే ఏ లెక్క ప్రకారం అంటారు? ఇప్పుడు ఒకటి గారు, ఇప్పుడు మీరు అందరికీ ఇప్పుడు మీకు అనేక చూసుకోండి. ఈరోజు నది జిల్లాల విషయంలో అయితే కానీ విద్యాకోశాలు కానీ ఉద్యోగ అవకాశాలు కానీ అదేవిధంగా చాలామంది ఇక్కడ చాలా సెటిలర్స్ అయితే కానీ చాలా ప్రాంతాలు ఉన్నాయి. ఇక్కడున్న తెలంగాణ ప్రాంతంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులకి అయితే వాళ్ళకి ఎక్కడ రక్షణ అయితే ఎన్ని కూడా ఇప్పుడు ఏంటంటే చిన్న ప్రాంతాలు విడిపోయినప్పుడు అక్కడ ఏంటంటే అక్కడ స్థానికంగా ఒక ఇది అవుతుంది. అదేవిధంగా కులాల ఆధిపత్యం పెరుగుతుంది. ఎన్ని రకరకాలుగా ఉన్నాయి కదా, అన్ని రకరకాల విడిపోయినా కలిసిన కులం అనేది అది. కానీ చిన్న ప్రాంతాలు చాలా డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉంది. చిన్న ప్రాంతాలు ముఖ్యంగా చాలా వీకర్ సెక్షన్ వల్ల ముఖ్యంగా చాలా నష్టపోయే పరిస్థితి కానీ మీరు ఎక్కడ లేదు. కాబట్టి మేము దీన్ని ఇప్పుడు అడ్డగోలుగా విభజిస్తున్నారు, దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం, పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. మీరు ఒక ప్రాసెస్ ప్రకారం లేకుండా, ఒక ప్రజాస్వామ్య పద్ధతి లేకుండా, ఒక సాంప్రదాయ పద్ధతి లేకుండా దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. నష్టపోయే పరిస్థితి ఉంది. కాబట్టి బీజేపీ సీనియర్ నాయకులు లక్ష్మణ్ గారు కూడా మన స్టూడియోలో ఉన్నారతో కూడా మనం మాట్లాడదాం. దానికంటే ముందు సార్ ఊషా గారు, చిన్న రాష్ట్రాలు ఏర్పడడం వలన కింది సామాజిక వర్గాలు తీవ్రంగా నష్టపోతాయి, ఇది మంచిది కాదు అని వైసీపీ నాయకులు శ్రీనివాసులు గారు అంటున్నారు. సార్, ఇది వాస్తవం కాదు. వాస్తవాన్ని ఆయన రివర్స్ చేసి మాట్లాడుతున్నారు. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ ఏర్పడే ముందు రాయలసీమ వాళ్ళు కోస్తాతో కలవటానికి అభ్యంతరం వ్యక్తం చేశారు. దానికి కారణం ఏంటంటే రాయలసీమలో ఉండే రెడ్డి సామాజిక వర్గం కోస్తాలో ఉండే కమ్మ సామాజిక వర్గం ఆధిపత్యానికి గురవుతుంది అనే ఉద్దేశంతో ఆలోచన చేసి తెలంగాణతో కలవాలని చూసుకున్నారు. తెలంగాణతో కలవాలని చూసుకోవటం ఆనాడే జరిగింది, 56కు ముందే. ఇటీవల కూడా రాయల్ తెలంగాణ ప్రతిపాదన రావడానికి కూడా కారణం కులమే. ఇందులో ఈమిడి ఉన్నది ఏంటంటే 4 జిల్లాల రెడ్డి సామాజిక వర్గం రాయలసీమ నుంచి 10 జిల్లాల రెడ్డి సామాజిక వర్గం తెలంగాణతో కలిస్తే 10+4 14 డిస్ట్రిక్ట్స్ అవుతుంది. అప్పుడు ఈ రెడ్డి సామాజిక వర్గం 2 ప్రాంతాలతో కలిసి 2 ఎడ్ల బండిలాగా మారుతుంది, బడుగు వర్గాల మీద స్వారీ చేస్తుంది. అది
ఎప్పుడైతే ప్రాంతాల వారీగా చిన్న రాష్ట్రాలు ఏర్పడ్డాయో వికేంద్రీకరణకి, పరిపాలనా సౌలభ్యానికి, చిన్న కులాల అభివృద్ధికి తోడ్పడుతుందని మహనీయుడు అంబేద్కర్ చెప్పారు. అంబేద్కర్ చెప్పాడు కనుక అది నిజం కాదు. ఆయన చెప్పింది ఎట్లా నిజం అంటే, ఇప్పుడు రాయల తెలంగాణ ఎందుకు కోరుతున్నారు? రాయలసీమ తెలంగాణ కలిసి ఉంటే రెడ్డి సామాజిక వర్గం ఆధిపత్యం ఉంటుందని, అదే కోస్తాతో కొలిస్తే కమ్మ సామాజిక వర్గం ఆధిపత్యాన్ని భరించాల్సి వస్తుందనే కారణం తప్ప వేరే ఏం లేదు. ప్రధానమైంది అది. కనుక చిన్న రాష్ట్రాల ఏర్పాటు 3 రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి వికేంద్రీకృత అభివృద్ధికి. సార్ ఊసా గారు, తర్వాత కొంచెం ఇంట్రెస్ట్ అయితే మీ దగ్గర, యా, చిన్న రాష్ట్రాలు ఏర్పడితే పెద్ద కులాలు ఉండవా? పెద్ద కులాలు ఉంటాయి కానీ వాళ్ళ యొక్క సంఘటిత ఆధిపత్యం తగ్గుతుంది. భౌగోళిక ఏరియా పెరిగినప్పుడు సామాజిక ఆధిపత్యం రెట్టింపు అవుతుంది. భౌగోళిక ఏరియా తగ్గినప్పుడు సామాజిక ఆధిపత్యం తక్కువ అవుతుంది. కంపారిటివ్లీ అది తక్కువ అవుతుంది, కానీ అసలు ఉనికిలో ఉంటుంది. రైట్ సార్. లక్ష్మణ్ గారు, వైసీపీకి సంబంధించిన నాయకులు చెప్తున్న ఆర్గ్యుమెంట్లో చిన్న రాష్ట్రాలు లేదా ఇవాళ తెలంగాణ విభజన అనేది సమంగా జరగలేదు, సంప్రదాయాలను పాటించలేదు అన్నట్టు. నిజంగానే ఒక ప్రతిపక్ష నాయకునిగా జాతీయ స్థాయిలో మీ పార్టీ ఉన్నది కాబట్టి నిజంగానే కాంగ్రెస్ పార్టీ లేదా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయము అప్రజాస్వామికంగా లేదా సమంజసబద్ధంగా లేదని మీకు కూడా అనిపిస్తున్నదా? వైసీపీ నాయకులు చేసేటువంటి వాదనలో అసలు పసలేదండి. నిజంగా కనుక ఇవాళ రాష్ట్ర విభజన ఆగిపోతే కనుక అందరికంటే ఇవాళ బాధపడే వాళ్ళు వైసీపీ వాళ్ళు. అంటే ఈ యొక్క సమైక్యవాద ముసుగులో రాజకీయ ఆధిపత్యానికి జగన్ ఈరోజు అక్కడ పాకులాడుతున్నారు. దాదాపు తెలంగాణ ప్రాంతంలో వైసీపీ పార్టీ చాప చుట్టేసిన విషయం మనకు తెలిసిందే. కాబట్టి ఇప్పుడు ఆధిపత్య పోరు అక్కడ ఉన్న దాంట్లో ఎవరెవరికి, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, చంద్రబాబు నాయుడు కానివ్వండి, కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఎవరికి వాళ్ళు పోటీ పడుతున్నారు. ఇక్కడ రాష్ట్ర విభజన అనివార్యము, తప్పదు, ఇంకా జరిగిపోతుంది. కనీసం అక్కడ తమ ఆధిపత్యం కోసం జరుగుతున్న పోరు తప్పితే పొరపాటున నిజంగా ఇది విభజన ఆగిపోయింటే అందరికంటే మొట్టమొదటిగా బాధపడేది వైసీపీ మాత్రం. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో పూర్తిగా అడ్రస్ కలిగింది. రెండో విషయం, ఇవాళ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ఈ సమైక్యవాదం వల్లనే ఈ యొక్క సామాజిక న్యాయమో లేదా చిన్న కులాలకు న్యాయం జరుగుతుంది చాలా స్పష్టంగా అంబేద్కర్ గారు చెప్పారు. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ చిన్న రాష్ట్రాలు ఏర్పడడం వల్లనే చిన్న కులాలకు కూడా గుర్తింపు వస్తుంది. గుర్తింపు రావడం వల్ల ప్రతి రాజకీయ పార్టీ కానీ పాలనలో కానీ భాగస్వామ్యం పెరుగుతుంది. ఎవరు కూడా విస్మరించే పరిస్థితి ఉండదు. చిన్న పరిపాలనా సౌలభ్యంతో పాటు చిన్న కులాలు ఏవైతే ప్రతి ఒక్కరు గుర్తించి వాళ్ళని ఆదరించే పరిస్థితి వస్తుంది. పాలనలో వాళ్ళని భాగస్వామ్యం చేయాల్సి వస్తుంది. వాళ్ళకు కూడా వాటా అన్ని రంగాల్లో ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి పెద్ద రాష్ట్రంలో ఈ యొక్క చిన్న కులాలకు గుర్తింపు రాదు. ఇవాళ చాలామంది కూడా ఇవాళ చిన్న రాష్ట్రాలు సామాజిక న్యాయం వల్లనే ఒనగూడతాయనేటువంటి ఆలోచనతో కూడా ఇవాళ పెద్ద ఎత్తున వాళ్ళ చిన్న కులాలు కానీ బలహీన వర్గాలు కానీ వీకర్ సెక్షన్ ఇంత పెద్ద ఎత్తున ఉద్యమంలో పాల్గొనంటే దాని ప్రధాన ఉద్దేశం కారణం రేపు ఈ రాష్ట్రం చిన్న రాష్ట్రంగా ఏర్పడితే మనకు ఖచ్చితంగా సరైన గౌరవం పొందుతుంది అనే ఆలోచన, అది వాస్తవం. మన చర్చలో టీఆర్ఎస్ నాయకులు కర్ణే ప్రభాకర్ గారు, అదేవిధంగా తెలుగుదేశం నాయకులు కొత్తకోట దయాకర్ రెడ్డి గారు మనతో జాయిన్ అయ్యారు. సార్ ప్రభాకర్ గారు, ఇవాళ ఉన్న పరిస్థితిలో వైసీపీ సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించిన కాంగ్రెస్ నాయకులు, తెలుగుదేశం సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించిన తెలుగుదేశం నాయకులు చేస్తున్న వాదన ఇవాళకి కూడా ఒక ప్రాంతానికి ప్రాంతం హక్కుల కోసం మాట్లాడుతున్న మీరు సీమాంధ్ర ప్రాంత ప్రజల ప్రయోజనాలు ఇవి నిజంగానే నెరవేర్చే విధంగా వ్యవహరిస్తున్నాయనిపిస్తున్నదా? అంటే వాళ్ళు ఏ రోజు కూడా హక్కుల కోసం మాట్లాడలేదండి. నిజానికి హక్కుల కోసం మాట్లాడితే హర్షించేవాళ్ళం మేము. నిజాం ఈ హైదరాబాద్ని వెళ్ళినటువంటి నిజాం దగ్గర ఒక గొప్ప గుణం ఉంటుండే. పక్క రాష్ట్రం వాడు కూడా బాగుండాలని చెప్పేసి పూజలు చేస్తుండేవాడు. మేము కూడా అదే కోవలకు చెందిన వాళ్ళం. మా పక్క రాష్ట్రమైనటువంటి సీమాంధ్ర ప్రాంతం కూడా సుభిక్షంగా ఉండాలి, మంచిగా ఉండాలి, రేపు రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత చాలా సస్యశ్యామలంగా ఉండాలని మేము కోరుకునే వాళ్ళం. కాబట్టి ఇవాళ సుభిక్షంగా ఉండాలి, వాళ్ళకి ఏం హక్కులు లేకుండా ఉండాలి, వాళ్ళకి ఎట్లాంటి కేటాయింపులు లేకుండా ఉండాలని మేము కోరుకుంటున్నటువంటి వాళ్ళం అసలే కాదు. అదేమన్నా జరుగుతుంది అని అంటే ఇవాళ సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి అన్ని రాజకీయ పార్టీలు, ఇవాళ విఘ్నులైనటువంటి రాజకీయ పార్టీల స్టేక్ హోల్డర్స్ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇది అనివార్యమైనటువంటి విషయము, ఇది ఆగడానికి అసలు ఆగే వీలే లేనటువంటి అంశము, ఇది ఎట్టి పరిస్థితిలో కూడా ముందుకు పోతుంది అనేటువంటి అంశము. ఇటువంటి సందర్భంలో మాట్లాడాల్సిన విషయాలు మాట్లాడకుండా కొందరేమో పలాయనం చిత్తగించి, మరికొందరేమో కారెడ్డంలాగా మాట్లాడి, మరికొందరేమో
అనేక విషయాలు తెర మీదకి, కొత్త అంశాలు తెర మీద తీసుకురావడం ఇది సీమాంధ్ర ప్రజల హక్కుల కోసం మాట్లాడినట్టు కాదు. ఇవాళ రాజ్యాంగ స్ఫూర్తి ఏమిటి అనే విషయం మనం మాట్లాడుకుంటే ఇవాళ వైసీపీ అనేటువంటి పార్టీ తీర్మానం గురించి పదే పదే మాట్లాడుతూ ఉంది. గత 2 రోజులుగా నిన్న ఇవాళ తీర్మానం గురించి మాట్లాడుతాం. సమైక్య తీర్మానం నిజానికి రాజ్యాంగంలో పొందపరిచినటువంటి ఆర్టికల్ 3లో చెప్పినటువంటి విషయం ఏమిటి అనేది వారు మాట్లాడుతుంది కేవలం సాంప్రదాయం మాత్రమే. వాళ్ళు రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా మాట్లాడలేదు, విరుద్ధంగా మాట్లాడుతూ ఉన్నారు. అసలు సాంప్రదాయం గతంలో ఏర్పడ్డటువంటి రాష్ట్రాల్లో కొన్ని సందర్భాల్లో తీర్మానం చేసి పంపించారు ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటిది. కానీ ఆర్టికల్ 3 ఏం చెప్తుంది అంటే ఆర్టికల్ 3లో శాసనసభ అభిప్రాయాన్ని మాత్రమే పంపమని చెప్పేసి మాత్రమే ఆర్టికల్ 3 చెప్తుంది. కానీ ఇవాళ చాలా విచిత్రంగా కొందరేమో ఆ రాష్ట్రపతి అంటే రాష్ట్రపతి పంపించినటువంటి బిల్లు పట్ల అసలే గౌరవం ఉండదు, అసలే మర్యాద ఉండదు. ఈ విషయం మేము మాట్లాడితే మీరు గతంలో అసెంబ్లీలో గవర్నర్ గారు మాట్లాడుతున్నప్పుడు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించారు కదా అని. కానీ ఆనాడు మా ఎమ్మెల్యేలు అయినటువంటి వాళ్ళు రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రవర్తించలేదు, రాజ్యాంగానికి లోబడి మాత్రమే ప్రవర్తించారు. కారణం ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ కావచ్చు, అదేవిధంగా రాజ్యాంగంలో పొందపరిచినటువంటి అంశాలు కావచ్చు, చిన్న రాష్ట్రాల కోసం డిమాండ్ ఉంటే అమలు చేయాలన్నటువంటి విషయం. దయచేసి ఒక మాట. అయితే దానికి లోబడే వాళ్ళు ఈ డిమాండ్లను కోరినరు. తెలంగాణ కావాలని కోరినా, చిన్న రాష్ట్రం కావాలని కోరినా రాజ్యాంగానికి లోబడే. కానీ ఇవాళ వీళ్ళు రాజ్యాంగానికి విరుద్ధంగా, ఆర్టికల్ 3కి విరుద్ధంగా రాష్ట్రపతి పంపించినటువంటి ప్రతులను కూడా చింపేయడం అనంటే రాజ్యాంగం మీద గౌరవం లేకపోయినట్టే. అందుకే అంటున్నాను, తీర్మానం అనేది మీ వ్యక్తిగత అభిప్రాయం కావచ్చు, మీ పార్టీ ఉద్దేశం కావచ్చు, మీ పార్టీ యొక్క మీ ఆదేశానుసారం కావచ్చు అది. కానీ దానికి లోబడ్డం కాదు. ఇవాళ రాజ్యాంగం ఏం చెప్తుంది, రాష్ట్రపతి పంపించిన దాని పట్ల మీకున్న గౌరవం ఏందని ఇవాళ తెలంగాణ సమాజం అడుగుతుంది, మా ఎమ్మెల్యేలు అడుగుతున్నారు. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. ఏమంటున్నానంటే మీకు అభ్యంతరాలు ఉంటే ఇవాళ చర్చకు అవకాశం ఉంది, చర్చించండి. నిజానికి ఆ బిల్లులో మాకు అభ్యంతరాలు ఉన్నాయి, మీకంటే ఎక్కువ అభ్యంతరాలు మాకు ఉన్నాయి. ఆ అభ్యంతరాలని చర్చించడానికి మాకు అవకాశం మీరు కల్పించకుండా, అంటే మా హక్కుని కూడా మీరు కాలరాస్తూ, మీకు ఇవాళ ప్యాకేజీలు వచ్చినాయి, దాంట్లో అనేక విషయాలు పొందపరిచిండ్రు, మీకు లాభమైతున్నటువంటి విషయాన్ని పక్కకు పెట్టేసి మాకు నష్టమైతున్న విషయాన్ని మా చర్చనీయకపోవడం చాలా దుర్మార్గం. తెలుగు సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించిన దేవినేని ఉమ గారు ఆ బిల్లు డ్రాఫ్ట్ను చించిన దృశ్యాలు కూడా మనం చూసినాం అందరం. అంటే బహుశా ఆయన మాట్లాడే తెలుగుదేశం గురించే. మీరు ఎట్లా రియాక్ట్ అవుతారు దానికి? బిల్లును, రాష్ట్రపతి పంపిన బిల్లును అందరు చించినాడు, వైసీపీ అండ్ తెలుగుదేశం పార్టీ సీమాంధ్ర ఇద్దరు చించిన దాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఎట్లా రియాక్ట్ అవుతారని అది అందరి కళ్ళతోనే చూస్తారు, లేకుంటే తప్ప దానికి అది వేరే కాదనుకోండి. ఒక లీడర్గా మీరు ఎట్లా చూస్తారండి? వాళ్ళకు ఉండేటువంటి ఇబ్బంది వాళ్ళకు ఉండొచ్చు అని చించడం అనేది పద్ధతి కాదని చెప్తాం. అంతకంటే దారుణంగా అసెంబ్లీలో బిల్లులు చింపేసినటువంటి గనులు కూడా చాలామంది రాష్ట్రాల్లో, దేశంలో ఉన్నారు. కాబట్టి మీరు ఎట్లా చూస్తారని మమ్మల్ని అడగద్దు. చాలామంది చింపినారు. ఎవరు చింపినప్పుడు కూడా అది పద్ధతి కాదు, ప్రజాస్వామ్యం కాదని చెప్తాం. అంతకంటే ఒక శాసనసభ్యులుగా మేము ఇదాన్ని మాట్లాడలేం కదా, అంతవరకే చెప్పగలుగుతాం. మీ పార్టీ సభలో వ్యవహరిస్తున్న తీరును మీరు సమర్థించుకుంటారు? అన్ని పార్టీలు వ్యవహరిస్తున్న తీరును సమర్థించాలి. మీ పార్టీ మా పార్టీ అట్లేం లేదు. ఆ లోపలికి పోయిన తర్వాత ఎవరి ప్రాధాన్యతలు వాళ్ళకి వచ్చేసినాయి. ప్రాక్టికల్గా డివిజన్ అయిపోయింది. ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇమీడియట్గా దాన్ని చర్చ ప్రారంభించమని అంటారు. వాళ్ళ ప్రాంతం వాళ్ళకి ఏదో మేము అడ్డుకున్నట్లు కనపడాలి కాబట్టి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేయొచ్చు. కానీ మేమేమంటున్నామంటే ఇంతకుముందు అన్న చెప్పినట్టు చర్చ ప్రారంభమైతే కానీ మీ అభ్యంతరాలు తెలియవు కదా. నువ్వు సమైక్యాంధ్రకు తీర్మానం చేయమంటావా, సగమాంధ్రకు తీర్మానం చేయమంటావా, ఇప్పుడు రాయలసీమాంధ్ర విభజించమంటావా, లేదు బిల్లులో ఉన్నటువంటి వాటి మీద మీకు అభ్యంతరాలు అంటే మాకు ఉన్నాయి. కొన్ని హైదరాబాద్ విషయంలో కానీ 2 రాష్ట్రాల గవర్నర్ దాని మీద మాకు ఉన్నాయి. కాబట్టి మా అభ్యంతరాలు మేము చెప్తాము, మీకుండే అభ్యంతరాలు మీరు చెప్పండి. అన్నీ నమోదు చేయమని రాష్ట్రపతి గారు చెప్పింది కదా. నమోదు చేసేటువంటి ప్రక్రియ కూడా సాగుతుంది కదా. బయట మీరు ఎన్ని మాట్లాడినా టీవీ ఛానళ్ళకు, పేపర్కి సరిపోద్ది. కానీ ఏదైతే సభలో మాట్లాడారో ఆన్ రికార్డు ఉంటుంది, అది ఆన్ రికార్డు ఉంటుంది. దాని మీద ఎప్పటికైనా మాట్లాడే అవకాశం ఉంటుంది, ఎక్కడైనా తప్పు జరిగింది. అప్పుడు చర్చ ప్రారంభించే అవకాశం డెఫినెట్గా ఇరు ప్రాంతాల వాళ్ళకు ఉండాలి. వాళ్ళు వాళ్ళ ప్రాంతంలో ఉన్నటువంటి ఇంకా మీది మిక్కిలి ఇన్ని రోజులు మీరు చేశారు కదన్నా, మేము అని అన్నామా, కొంచెం మాకు అవకాశం ఏంటి అనేటువంటి పరిస్థితి వాళ్ళకి కనపడింది. కాబట్టి రెండు వైపులా ఉన్నాయి. స్పీకర్ గారు డెఫినెట్గా రేపు ప్రారంభిస్తారని మేము అనుకుంటాం, ఆశిద్దాం. ఆ చర్చ సందర్భంగా వాళ్ళకి ఉండే ఇబ్బంది అన్న ఒక సెకండ్, వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉంటే చెప్తే ఆ ఇబ్బందులు తీర్చగలిగేటైతే డెఫినెట్గా తెలంగాణ ప్రాంతంలో కూడా సహకరిస్తాం. ఎందుకంటే కలిసి ఉన్నాం ఎన్ని రోజులు, రేపు మనసులుగా కలిసి ఉండాలా, తెలుగువారిగా కలిసి ఉండాలా. స్పీకర్ పదే చర్చకు అవకాశం ఇస్తారు కానీ పార్టీలు ఎప్పుడు దగ్గరికి వెళ్తున్నాయి. ఒకటి ఇప్పుడు తెలుగుదేశం వెళ్తుంది, దాంట్లో వైసీపీ
లోక్పాల్ బిల్లుకి అందరూ వెనక్కిపోయినారు, చాలామంది, కొంతమంది సపోర్ట్ చేసినారు. ఇంత గందరగోళం మధ్యలో ఎందుకు సాధించుకున్నారండి? అది ఈ విషయాన్ని ఎందుకు లేదు మేము అడగచ్చు. కానీ ఇది పద్ధతి, ఎందుకంటే మేము ఇక్కడ సాధించుకున్నాం, తగ్గి ఉండాలని అనుకుంటున్నాం, తగ్గి ఉండాలని అనుకుంటున్నాం గారు. ఇప్పుడు నిజంగా ఒకసారి ఆలోచన చేస్తే రాష్ట్ర విభజన అనంతరం పరిణామాలు రెండు వైపులా కొన్ని ఇబ్బందికరమైన అంశాలు అందులో ఉన్నాయి. కానీ బాధ్యతాయుతంగా వాటి మీద చర్చించాల్సిన అవసరం ఉంది. చర్చించి రెండు ప్రాంతాల ప్రజలకు న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. ఇవాళ వాస్తవంగా ప్రాంతాలుగా విడిపోవాలి, ప్రజలుగా కలిసి ఉండాలి అనేది బీజేపీగా ఒక నేషనల్ పార్టీగా మా ఉద్దేశం, ఆలోచన కూడా. ఇవాళ సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించిన నాయకులు నిజంగా మీద వస్తుంది కదా. సో మీరు గతంలో బీజేపీ మీరు అధికారంలో ఉన్నప్పుడు జార్ఖండ్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ, ఉత్తరాంచల్ కానీ ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్లో పాటించిన విధానం మీరు అక్కడ పాటించారా? మీరు మీ పార్టీ సీనియర్ సభ్యులుగా మీరు చెప్పండి. చాలా సజావుగా రెండు ప్రాంతాలను మూడు రాష్ట్రాల విభజన జరిగినప్పుడు రెండు ప్రాంతాల ప్రజలు సంబరాలు జరుపుకునే విధంగా మేము రాష్ట్రాల విభజన జరిగింది. ఎవరు కూడా ఇక్కడ ఈ మాదిరిగా విద్వేషాలు పెంచుకొని ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకునేది. రెండు ప్రాంతాలు సంబరాలు చేసుకున్నాయి. ఏ నాయకులైతే, ఏ వ్యక్తులైతే మా యొక్క శవాన్ని మీద ఈ పార్టీ రాష్ట్రాన్ని చీల్చాలని అన్న వాళ్ళని కూడా వాజ్పేయి గారు వాళ్ళని ఒప్పించి మెప్పించి రెండు ప్రాంతాలను సంతృప్తి పరిచారు. పాటించంటే మీరు కూడా ఆ విధంగా శ్రీనివాస గారు నేను ఒకటేమంటానంటే, ఇవాళ నిజంగా ఎవరన్నా అన్యాయం చేస్తున్నారు సీమాంధ్ర సోదరుల కంటే సీమాంధ్రలో ఉన్నటువంటి నాయకులు చాలా మోసం చేస్తున్నారు. నిజంగా సమస్యలు ఉన్నాయి, మీరు చర్చించండి దాని మీద. నేను ఒక నేషనల్ పార్టీగా చెప్తున్నాను, మేము ఆ సమస్యల సవరణల కోసం పార్లమెంట్లో మీ వైపు మేము పోట్లాడతాం. దయాకర్ రెడ్డి గారు మాట్లాడుతున్న ప్రశ్న ఒకటి, చర్చకు అనుమతి రావడం లేదు అనేది నిజంగానే అధికార పార్టీ లేదా స్పీకర్ చొరవ లేని కారణంగా ఆ సమస్య వస్తున్నదా, లేదంటే కనుక ప్రతిపక్షాల నుంచి లేదా సొంత పార్టీ నుంచి వస్తున్న సమస్య కారణంగానే ఈ డ్రాగన్ ఉందా? అదే యాదవరెడ్డి గారు చెప్పారంటే మొదలు మీరు ప్రశ్న తప్పు చెప్పారు. చర్చ చెప్పాలి, మీరు అన్నది చెప్పండి, ఆయన చెప్పిన పెట్టడం వరకు ఇప్పుడు ఈ సమస్య వచ్చే వరకు ఏమైందంటే, ఈ రెండు పార్టీలు ముఖ్యంగా మా పార్టీలో కూడా ఉంది, కానీ ఈ పార్టీల ఏజెండా రెండు ప్రాంతాలకు ఏ రకంగా చర్చను జరగకుండా చూడాలనేది నాయకులే డిసైడ్ చేసి వాళ్ళ పార్టీలకు చెప్పడం జరిగింది. అక్కడ ఒప్పుకుంటున్నారు కాబట్టి అది కాంగ్రెస్ పార్టీలో జరగడం లేదు. ఎందుకంటే ఏ ప్రాంతం వారు ఆ ప్రాంతం విడిపోయారు, ఆ ప్రాంతం నాయకుడు వాళ్ళకు గైడ్ చేస్తున్నమాట వాస్తవమే. ఇక్కడ మేము తెలంగాణ వాదులుగా మేము తెలంగాణ కొరకు ప్రయత్నం చేస్తున్నాం. కూడా గైడెన్స్ ఉంది, మాకెవరు మేమే గైడెన్స్, ఎవరు మా గైడెన్స్ చెప్పు, నీవు ఆ గైడెన్స్ తెలంగాణ ప్రజల గైడెన్స్ మాకు. అక్కడ ఎవరెవరు గైడెన్సు, టీడీపీకి ఎవరు గైడెన్సు, వీళ్ళకి ఎవరు గైడెన్స్ అని తెలుసు కదా మనకు. కాబట్టి నేను దాంట్లో పోవడం లేదు. ఇప్పుడు ముఖ్యంగా మనం ఇక్కడ చర్చించవలసిన విషయం అసలు మిస్ అవుతున్నాను. అసలు ఇప్పుడు కోల్ అండ్ షెక్దర్ అనేటి ఇద్దరు ఎక్స్పర్ట్స్ ఒక పుస్తకం రచించారు, పార్లమెంటరీ ప్రాక్టీసెస్ అండ్ రూల్స్. దాంట్లో చాలా క్లియర్గా రాసిన, అందరికి పంచిపెట్టడము, అందరికీ నచ్చజెప్పడము, అందరికీ మీడియా ద్వారా తెలవడం, అందరికీ చెప్పాము మేము. అందుకయ్యా నీ లెజిస్లేచర్కు ఉన్న అధికారం ఏమిటి? స్టేట్స్ రీఆర్గనైజేషన్ బిల్లులో నీ అధికారం ఏమిటి? నువ్వు చర్చించే నీది అధికారం, అది కూడా నువ్వు పోడగొట్టుకుంటున్నావు, అది కూడా ఆపుతున్నావు నువ్వు. కాబట్టి లెట్ మీ హ్యావ్ వెరీ కాంక్రీట్ డిస్కషన్ ఇది. కాబట్టి నువ్వు అది ఓడగొట్టుకొని నీకు ఇచ్చిన అధికారాన్ని ఓడగొట్టుకుంటున్నావు, అవకాశాన్ని వేరే వాళ్ళకు వచ్చే అవకాశాన్ని ఓడగొట్టుతున్నావు. ఎందుకు ఓడగొడుతున్నావు? దాని వెంబడి పెద్ద కుట్ర ఉన్నది. ఆ కుట్ర ఏంటంటే దీన్ని చర్చించనే కూడదు అనేటి కుట్రలో ఈ ఆఖరి వరకు తీసుకెళ్ళి మళ్ళీ ఇంకా 2 వారాలు ఏదో గడువు అడగాలి అనేటి ఒక ప్లాన్తో చేస్తున్నారు. కాబట్టి ఈ నాటకాలు జరుగుతున్నాయి. కానీ ఒకటి మాత్రం చెప్తున్నా, ఇప్పుడు లక్ష్మణ్ గారు చెప్పారు, నిజంగా కూడా కేంద్ర ప్రభుత్వము ఒకలా చేసేటి ఇది ఇంటెన్షన్ లేకుంటే ఈ స్థాయి వరకు వచ్చేది కాదు. కానీ
బిగినింగ్లో ఒక 65 రోజులు మన వెళ్ళిపోయినాయి. దానికి ఇప్పుడు ఈ అడ్డుకునే వాళ్ళు అవకాశం తీసుకుంటున్నారు. ఎంత అడ్డుకున్నా కానీ 23 కంటే తర్వాత ఎక్కువ అడ్డుకోలేవు కదా. దాని తర్వాత పోవలసిందే కదా, పార్లమెంట్కి పోవాల్సిందే. 23 నాడు కాకపోతే 24 నాడు పంపిస్తావు, 25కో 26కో మళ్ళీ పెట్టేటి స్పెషల్ సెషన్ పెట్టి చేసేటి ఇది ఉంటే వాళ్ళు చేస్తారు. లేకపోతే మనకు బడ్జెట్ సెషన్ రానే వస్తుంది, దాంట్లో అయిపోతుంది. రైట్ సార్. శ్రీనివాసులు గారు, నిజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రాంతంలో ఉందా లేదనే క్వశ్చన్ కాదు ఇక్కడ. సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించిన ప్రజల గురించి మీరు పదే పదే మాట్లాడుతున్నారు. అక్కడున్న సమస్యలను లేదా కనీసం బిల్లునైనా మీ పార్టీ నేతలు చదివి ఎక్కడ ఏ సమస్య ఉంది, ఎక్కడ ఏ ప్రమాదం ఉంది అనేది మీరు అధ్యయనం చేసిరా దాని మీద? మేము దాన్ని క్లియర్ కట్గా డ్రాఫ్ట్ బిల్లు మీరు మొదటగా తీసుకోండి. డ్రాఫ్ట్ బిల్లు మనకు అక్కడ తయారు చేసి రాష్ట్రపతి క్యాబినెట్ అప్రూవల్ చేసింది. రాష్ట్రపతి పంపించి ఎంత దాదాపు 300 పైన పేజీలు ఉన్నాయి. మన ఇక్కడ రాష్ట్ర అసెంబ్లీకి వచ్చింది ఎంత కేవలం 65 పేజెస్ వచ్చాయి. అంటే దాన్ని ఎంత మినిమం చేశారో అక్కడ దాంట్లో ఎక్కడ ఒక స్పష్టత లేదు. ఆ బిల్లులో ఒక స్పష్టత లేదు, ఎక్కడ లేదు. ఇంకా ఇందాక మన బిల్లుకు పెద్ద తేడా లేదు. అసలు బిల్ అని ఏం లేదు, కేవలం అది ఎలక్షన్ మేనిఫెస్టో దృష్టిలో పెట్టుకొని అది పంపించిన తర్వాత రాష్ట్రపతి క్లిష్ట పరిస్థితి వచ్చినప్పుడు రాష్ట్రపతి ఇన్వాల్వ్ అయ్యి దాన్ని సరిదిద్దే బాధ్యత రాష్ట్రపతి కనుక ఆయన కూడా యాస్టీస్గా దాన్ని తిరిగి ఏదైతే క్యాబినెట్ వచ్చిందో ఏదైతే గురించి అక్కడ నుంచి సేమ్ రాష్ట్రపతి ఇక్కడ రాష్ట్ర అసెంబ్లీ పంపించారు. మేము ఎందుకంటే తెలంగాణ ప్రజల సెంటిమెంట్ ఏ విధంగా ఉందో అదే విధంగా రాష్ట్రపతికి అధికారం లేదు, ఆయన ఓన్లీ సూచించగలుగుతాడు. ఆయన డిలీట్ చేయడము అంశాలు చేర్చడం లేదు, చేయలేడు. ఆయన లీగల్ ఒపీనియన్ లీగల్ బిల్లులో సమగ్రమైన విషయాలు లేవు, అందులో అస్పష్టత ఉన్నది కాబట్టే తాము వ్యతిరేకిస్తున్నాము అనే ఒక అభిప్రాయాన్ని రాజకీయ పార్టీలు వ్యక్తం చేస్తున్నాయి. మీరు నిజంగానే నిజంగానే బిల్లులో స్పష్టత లేదు, ఆ కారణంగా పార్టీలు వ్యతిరేకించవచ్చా లేదా దాని మీద చర్చకు నిరాకరించవచ్చా? ఇప్పుడు ఆడలేక మధ్యలో ఓడు అన్నట్టు మధ్యలో ఓడు చూపించి ఆడలేనితనాన్ని కప్పించుకుంటున్నారండి. అది వాస్తవం కాదు. ముఖ్యమైన విషయాలు 3 విషయాలు నేను ప్రస్తావిస్తాను. కేంద్రం ఎవరు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని చీల్చడానికి దాన్ని జాగీరా అని మాట్లాడుతున్నారు. అట్లాగే రాష్ట్రపతికి దాన్ని సవరించే అధికారాలు ఉన్నాయని చెప్పి మాట్లాడుతున్నారు. ఫెడరలిజానికి చాలా హాని జరుగుతుందని కూడా మాట్లాడుతున్నారు. కానీ ఫెడరలిజం డెమోక్రసీ అంటే ఢిల్లీ నుంచి గల్లీ దాకా అధికారాన్ని వికేంద్రీకరించడం అండి. కేంద్రం రాష్ట్రాల మీద పెత్తనం చేయకూడదు, రాష్ట్రం చిన్న ప్రాంతాల మీద పెద్ద ప్రాంతం పెత్తనం చేయకూడదు, స్థానిక ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం కూడా పెత్తనం చేయకూడదు. ఇది 3 మెట్ల ప్రజాస్వామ్యం కింది దాకా వస్తుందండి. ఇప్పుడు తెలంగాణ వాళ్ళు ఒక చిన్న రాష్ట్రం కావాలని కోరుతున్నారే, అది కేంద్రానికి రాష్ట్రానికి మధ్య సమస్య కాదండి. ఇది ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రానికి అంతర్గత సమస్య. ఈ అంతర్గత సమస్యని ఈ రాష్ట్రమే తేల్చుకొని పరిష్కరించుకుంటే మంచిది. ఇది పరిష్కరించుకోకుండా జగడం నడిస్తే కేంద్రం జోక్యం చేసుకోవడం అనేది రాజ్యాంగం ఇచ్చినటువంటి ఫెడరల్ హక్కే. వాస్తవానికి తెలంగాణ మాకు చిన్న రాష్ట్రం కావాలి, ఇంతకుముందు కలిసిన రాష్ట్రం కావాలని కోరే హక్కు దానికి ఉంది. దాన్ని మెజారిటీ ప్రాంతం వాళ్ళు వ్యతిరేకిస్తే మైనార్టీ ప్రాంతం వల్ల న్యాయమైనటువంటి ప్రజాస్వామికమైన హక్కు అమలు జరగదు, ప్రజాస్వామ్యం అమలు జరగదు. ఒక్కోసారి మైనార్టీ అభిప్రాయం కూడా న్యాయమైందై ఉంటుంది, ధర్మమైందై ఉంటుంది. అయినా మెజారిటీ వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే వాళ్ళకి పెత్తనం మీద రుచి మరిగారు కనుక పెత్తనాన్ని ఎవ్వరు వదులుకోరు. బానిస యజమాని ఎప్పుడు యజమానిగా ఉండాలనుకుంటాడు, బానిస సంఖ్యలు తెంచుకోవాలనుకుంటాడు. అది పరస్పర విరుద్ధం ఇది. కనుక సీమాంధ్ర వాళ్ళ అభిప్రాయాన్ని అడిగి తెలంగాణ విడిపోవటం జరగని పరిస్థితి కనుక ఈ పెత్తనాన్ని వాళ్ళు వదులుకోరు కనుక కేంద్రం జోక్యం చేసుకోవడం ప్రజాస్వామ్యాన్ని కాపాడటం, రాజ్యాంగాన్ని కాపాడటమే. ఇకపోతే రాష్ట్రపతి ఇప్పుడు అది తీర్మానం చేయలేదు, సాంప్రదాయాన్ని పాటించలేదని చెప్పి శ్రీనివాసులు గారు లక్ష్మణ్ గారిని అడిగారు. లక్ష్మణ్ గారు పూర్తిగా సమాధానం చెప్పలేదు, ఎందుకంటే ఆయన పార్టీకి సంబంధించిన విషయం కనుక. నేను ఎవరి పార్టీని విమర్శించట్లేదు, కానీ పార్టీలకు సంబంధం లేకుండా మాట్లాడితే బీజేపీ అక్కడ 3 రాష్ట్రాలని చిన్న రాష్ట్రాలను ఏర్పాటు చేసినప్పుడు అసెంబ్లీ తీర్మానాన్ని అక్కడ వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని ముందుగానే తీర్మానం రూపం తీసుకున్న సాంప్రదాయాన్ని పాటించింది. ఇది సాంప్రదాయమే కానీ రాజ్యాంగ పద్ధతి ఏం కాదు. ఎగ్జాక్ట్లీ. వాళ్ళు ఏంటంటే పెద్ద మనసుతో వాళ్ళని కూడా ఒప్పిస్తే మంచిదని.
అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా అఖిలపక్షం రూపంలో అందరూ ఒప్పుకున్నాక తీర్మానం చేయమని కొన్ని వందల సార్లు తెలంగాణ వాదులు అసెంబ్లీలో పట్టుబట్టినప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ లేదంటే ఇప్పుడు వైసీపీ కొత్తగా వచ్చింది అప్పుడు వ్యక్తులుగా కానీ లేదంటే టీడీపీ కానీ తెలంగాణ వాళ్ళు కోరినప్పుడు అసెంబ్లీ తీర్మానం చేశారా? చేయకుండా దాటేసినటువంటి చరిత్ర కలిగిన వాళ్ళకి ఇవాళ తీర్మానం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. అది అంతటితో స్టాప్ చేయటం మంచిది. నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఊసా గారు వ్యక్తం చేసిన దాంట్లో ఇక్కడున్న ఆయన కొన్ని పాయింట్ చెప్పాడు కదా. ఓకే, ఇప్పుడు ఫెడరలిస్టులో రాష్ట్రం పైన కేంద్రం పెత్తనం చేయకూడదు అనిపేది. ఏదైతే రాష్ట్రం నుంచి ఏదో విభజనకు ఉంటో రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసిన తర్వాత దాన్ని ఇన్వాల్వ్ అయ్యి తర్వాత చేయాలని పరిస్థితి ఉంది. మేము ఇక్కడేమంటే ఇక్కడ ఈ విభజన వల్ల చాలా అంశాలు చాలా పరిస్థితులు ముడిపడి ఉన్నాయి. ఎందుకంటే అసలు సడన్గా వచ్చినాయి అన్ని ప్రతి ఒక్క విషయంలో. ఉద్యోగ అవకాశాలు అయితే విద్యోగ అవకాశాలు, నది జలాల ప్రధానంగా నది జలాల విషయాలు అయితే బిల్లులో 13 షెడ్యూల్. మీకు ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మన రాష్ట్రం ఎందుకు మన బ్రేస్ కుమార్ తీర్పిచ్చిన తీర్పు ఏంటి? పైన ఎగో రాష్ట్రం నీళ్లు మీరు ఆలమట్టి డ్యామ్ తీసుకోండి. అక్కడ ఈ రోజు తీర్పు విధంగా రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం పరిస్థితి ఉంది. 5 రాష్ట్రాలకు నేను చెప్పేది 5 రాష్ట్రాలు మన ప్రాంతం గురించి నదీ జలాలు అడ్వకేట్ ఎవరు పెట్టారు ఇప్పుడు దాని తర్వాత మాడదాం. అక్కడ ఉన్న రేపు రాష్ట్ర విభజన వల్ల మేము ముఖ్యంగా రాయలసీమ ప్రజలు ఏ స్థితికి పోతాము ప్రతి ఒక్కరు కూడా మనం ఊహించుకుంటే ఒకసారి భయం. ముఖ్యంగా మన తెలంగాణ సోదరులు కూడా చాలా మంది తెలుసు అంటే నాయకులు అంటే ప్రజలు అంటే వాళ్ళు ఎందుకంటే చాలా వరకు వాళ్ళకు అమాయకులుగా మాట్లాడాలా. మా రాజకీయ ప్రభాకర్ గారు అదే మాట అన్నారు, సీమాంధ్ర ప్రాంత ప్రజల హక్కులు ఉండాలంటే చర్చ జరగాలంటున్నారు. మేము దాన్ని యాక్సెప్ట్ చేస్తాం. బట్ అంటే కాదు, మేము ఒక ప్రక్రియలో పోలేదు. మేము అసెంబ్లీ తీర్మానం పెట్టి తర్వాత డిస్కషన్ పోదాము అంటున్నాం. సమైక్య తీర్మానం పెట్టినా లక్ష్మణ్ గారు ఒకవేళ వారి పాయింట్ తీసుకుంటే వీళ్ళు మెడ్రాస్ నుంచి విడిపోదామని చెప్పి ఆందోళన చేసినప్పుడు వాళ్ళు మెజారిటీలో ఉంది. అసలు వాళ్ళు ఎందుకు ఒప్పుకున్నారు? వీళ్ళ బాధలు పడలేక. మెడ్రాస్ మెజారిటీ ఉండేనా లేదా? మెడ్రాస్ మెజారిటీ ఉంటే మీరు ఓరిక వీల్లేదంటే కాబట్టి అటువంటి ఆధిపత్యం చక్కగా చెప్పారు. పెద్ద ప్రాంతం ఎప్పుడు ఆధిపత్యం చలాయించకూడదు. ఒకటి వాస్తవంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక గొప్ప మేధావి అండి. ఇప్పుడు వారు చెప్పినట్టుగానే రాష్ట్ర విభజన అంశం వచ్చినప్పుడు ఎవరు సఫరర్స్ వాళ్ళు డిమాండ్ చేస్తారు. డిమాండ్ చేసిన మెజారిటీ ఉన్న వాళ్ళు సహజంగా ఒప్పుకున్నప్పుడు అందుకని ఈ ఆర్టికల్ 3 అనేటువంటి అక్కడ అంశం తెర మీదకి వచ్చింది. దాన్ని వాళ్ళ ఆర్టికల్ 3 ప్రకారం చేస్తున్నప్పుడు డివిజన్ అనేది ఏర్పడడం జరుగుతూ ఉన్నప్పుడు మీరు ఒక బాధ్యతాయుతమైనటువంటి నాయకులుగా, ఎమ్మెల్యేలుగా, పార్టీకి సంబంధించిన వ్యక్తులుగా చర్చ పెట్టండి, డిమాండ్ చేయండి. మాకు ఈ అవసరం, మా ప్రజలకు ఇవి కావాలి. మీరు అన్నారు ఇంతకుముందు నీటి పంపకాలు చెప్పండి. మాకు ఇవాళ 2 టీఎంసీలు కాదు 4 టీఎంసీలు 10 టీఎంసీలు డిమాండ్ చేయండి. వీఆర్ హియర్ టు సపోర్ట్. ఎక్కడైనా ఇష్యూ వస్తే మీరు ఇష్యూని తెర మీద తీసుకురాకుండా ఇప్పుడు నీటి పంపకాల్లో అడుగుతున్న దాంట్లో స్పెషల్ ప్యాకేజ్ డెవలప్మెంట్ మీ పరిపాలన బీజేపీ పరిపాలనలో మీరు ముందు నుంచి ఎన్నుకొచ్చారా, ఎందుకు నుంచి ముందుకు వచ్చారా? అక్కడ ఆ పద్ధతి పాటించమని మేము అడుగుతున్నాం. ఎందుకంటే రేపు ఏ ప్రభుత్వం వస్తుందో తెలియదు. ఈ రోజు మీరు వెళ్ళిపోతుంది, ఆ 3 నెలలకు ఎలక్షన్ వస్తుంది. ఏ ప్రభుత్వం వస్తుందో ఏ రాష్ట్రం ఇవాళ అడ్డదొడ్డంగా కూడా తీర్మానం చేసి రాష్ట్రాలు ఇవాళ ఉత్తరప్రదేశ్లో 5 ముక్కలు చేయమని చెప్పి ఇవాళ మాయావతి చేస్తే ఎవరు కూడా దానికి సమంజసంగా లేదు. ఇప్పుడు దానికి ఒక చారిత్రాత్మక నేపథ్యం. మీరు చర్చలు జరగకుండా, సవాళ్లు కోరకుండా, డిమాండ్లు పెట్టకుండా మీరు సీమాంధ్ర ప్రజలకు అన్యాయం చేస్తా ఉన్నారు. మీ రాజకీయ అస్తిత్వం ఈ విధంగా చేయడం మంచిది కాదు. ఇప్పటికైనా మీరు ముందు పెట్టండి. మేము ఎందుకంటే మొన్న మీకు తెలుసండి, బీజేపీ కనుక అడ్డుపడకపోతే ఇవాళ రాయల్ తెలంగాణ అనివార్యమయ్యే పరిస్థితి వచ్చేది. ఇవాళ రాయలసీమ విచ్ఛిన్నమయ్యే పరిస్థితి వచ్చేది. రాయలసీమను విధ్వంసం కాకుండా విచ్ఛిన్నంగా చేయకుండా కాపాడింది ఇవాళ బీజేపీ. ఎందుకంటే ఎవరో ఒక ఇద్దరు వ్యక్తులు స్వార్థం కోసం ఇటువంటి అంశాలు తెర మీద తీస్తే పార్టీలకు కోరికలు ఉండొచ్చు. ఆ కోరిక నేను ప్రభుత్వానికి రావాలని, వ్యక్తులకు కోరికలు ఉండొచ్చు, నేను ఎమ్మెల్యే కావాలి, మా ప్రాంత ప్రజల పక్షాన నేను పోరాడుతున్నాను. కానీ ఆ కోరికలు రాజ్యాంగబద్ధంగా ఉండాలి, ఆ రాజ్యాంగానికి లోబడి ఉండాలి కోరికలు.
ఈ కోరికలన్నీ కూడా ఇప్పటివరకు వీళ్ళ కోరికలు ఏవి కూడా అంటే 610 జీవో అమలు కావద్దని కోరిక ఉండొచ్చు, నీళ్లు మాకే కావాలని కోరిక ఉండొచ్చు, హైదరాబాద్ మొత్తం మాకు మాత్రమే కావాలని కోరిక ఉండొచ్చు. ఇవి కోరికలు మాత్రమే అవుతాయి. కానీ జరుగుతున్న ప్రక్రియ రాజ్యాంగబద్ధంగా జరుగుతుందా లేదా అనేది ప్రధాన అంశం. ఇవాళ సీమాంధ్ర ప్రాంతకు సంబంధించినటువంటి నాయకులు ముందు నుంచి మాట్లాడినట్టుగా క్యాబినెట్ తీర్మానం జరగకూడదు, సిడబ్ల్యూసి తీర్మానం ముందు పోకూడదు, రాష్ట్రపతి సంతకం పెట్టకూడదు, అసెంబ్లీకి రాకూడదు, అంటే కోర్టు అడ్డుకోవచ్చు, 371D అడ్డవుతుంది, మా చివరి బ్యాట్స్మెన్ ఉన్నాడు, ఇవన్నీ కోరికలే కావచ్చు. అయితే మన విష్ఫుల్ థింకింగ్స్ అన్నీ కూడా అమలు కాకపోతే దాన్ని ఉన్మాద రీతిలో ఉన్మాదభరితంగా మర్చుకోవడం అనేది సరైంది కాదంటున్నాను నేను. ఇప్పుడు ఒక్క మాట నేనేమంటున్నానంటే, ఇప్పుడు జరుగుతున్నటువంటి తతంగంలో రాజ్యాంగానికి వ్యతిరేకంగా రాజ్యాంగ స్ఫూర్తికి దెబ్బ జరిగే విధంగా ఏమన్నా జరుగుతున్నట్లయితే తప్పకుండా న్యాయం ఉన్నది, చట్టాలు ఉన్నాయి, అవి చూసుకుంటాయి. దాంట్లో కాదు మీరు ఇవి మీ ప్రాంతానికి అన్యాయం జరిగితే, నిజానికి జరుగుతుందనేటువంటి భావన మీకు నిజమే అయితే మీరు ఏం మాట్లాడుతూ ఉన్నారు? అక్షరాలు చిన్నగా ఉన్నాయి, ట్రాన్స్లేట్ చేయండి, అక్షరాలు చాలా పెద్దగా చేయండి, లేకపోతే ఉర్దూలో చేయండి, ఇంగ్లీష్లో చేయండి, తెలుగులో చేయండి. గతంలో ఇంగ్లీష్లో వచ్చినాయి, ఇప్పుడు ఇంగ్లీష్లో వస్తుంది, అది ఇష్యూ కాదు. నేను ఇంకో ఏమంటున్నానంటే, లేదు మేము పూర్తిగా చదువుకోలేదు, ఇంకో 4 రోజులు సమయం ఇవ్వండి అన్నారు. మా వాళ్ళు విఘ్నులైనటువంటి తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు ఏమన్నారంటే, అయ్యా మేము చదువుకొని ఉన్నాము, ఎందుకంటే మాకు ట్రాన్స్లేటర్ అవసరం లేదు, మేము చదువుకొని ఉన్నాము, ఈ 4 రోజులు మేము ముందు మాట్లాడతాము, మీరు అనుమానం ఉన్న వాళ్ళు, నష్టమవుతున్నటువంటి వాళ్ళు మీరు 4 రోజుల తర్వాత మాట్లాడండి. ఇంకా అభ్యంతరం ఎందుకండి? అంటే మాట్లాడడానికి సిద్ధమైన వాడు, బాధితుడు ఎవరైతున్నారో, నష్టపోతున్నటువంటి వాడు మాట్లాడడానికి సిద్ధమైతే కూడా మాట్లాడడానికి వ్యతిరేకిస్తున్నటువంటి సీమాంధ్ర వాళ్ళని ఏమందాము అని అంటున్నా. అంటే సీమాంధ్ర ప్రాంత నాయకులని అందుకేమంటున్నానంటే, వాళ్ళ ఆలోచన అంతా కూడా చర్చ జరగవద్దు. యాదవ్ రెడ్డి గారు అన్నట్టుగా 23 తర్వాత 24 వస్తుంది కదా ఖచ్చితంగా. ఆ 24 తర్వాత మూడ్ ఆఫ్ ది హౌస్ పంపాల్సిందే కదా ఆటోమేటిక్ గా. తెలంగాణ మీరు ఒక్కరోజు ఒక్కరోజు ఆలస్యమయ్యేటువంటి ఒక్కరోజు ఆలస్యమే మీకు ఆనందం అనేటువంటి భావన. యాదవ్ నేనేమంటున్నానంటే, వీరికి 1 గంట ఆలస్యమైనా మాకు సంతోషమే, 1 రోజైనా ఆలస్యమే. ఇది సీమాంధ్ర ప్రజల్ని తాత్కాలికంగా ఉపశమనం చేస్తుంది, కానీ వాళ్ళని మోసం చేసిందనే విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. దీర్ఘకాలిక మోసం. దాదాపు మీరు ఒక నిమిషం, ఈ రోజు 4.5 సంవత్సరాలు దాదాపు చట్టసభలో మీరు ధరణి కూడా చేశారు. ప్రజల ఆకాంక్ష మీరు చేస్తారు. ఈ రోజు సీమాంధ్రలో మేము ప్రజల ఆకాంక్ష కోసం రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎన్నో జీవితాన్ని నష్టపోయే పరిస్థితి. కాబట్టి ఒక ప్రక్రియ సాంప్రదాయ జరుగుతామని చెప్పేసి చాలా మంది కూడా ఎందుకంటే సార్ ఇప్పుడు ఇక్కడ ప్రాంతాలుగా విడిపోయిన మాట శాసనసభ్యులు వాస్తవమే, వారి ప్రాంతాల కోసం కొంత పోరాడుతున్న మాట వాళ్ళ కోసం, దాన్ని ఎవరం కాదనిలేము. కానీ శ్రీనివాస్ గారు చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారు. విజయమ్మ గారు ఏకైక సభ్యురాలుగా ఎన్నికైనారు. ఆ రోజు సమైక్య తీర్మానం చేయమని ఆ రోజు అడగలా, నోటీస్ ఇవ్వాలా, కనీసం లేచి చెప్పాలా ఫ్లోర్ లీడర్గా. ఆ తర్వాత 16 మంది సభ్యులైనప్పుడు చెప్పాలా, ఆ తర్వాత 22 మంది సభ్యులైనప్పుడు చెప్పాలా, మొన్నటిదాకా చెప్పాలా. ఆర్టికల్ 3 మీద అధికారం ఉందని తానే చెప్పి, రాజశేఖర రెడ్డి గారేమో 42 మందితో పెట్టి ఎల్పీలో తీర్మానం చేసి 42 మంది చిన్నారెడ్డి గారిని ఇచ్చి పంపారు చేశారంట్లా. ఇప్పుడు కూడా సమైక్యం ఉండాలని, ఇప్పుడు కూడా సమైక్యము కాదు మేము అడిగేది. చేసిన విధానాల్లో ఏవైతే 3-4 అంశాలు లేవనెత్తారో, నీటి విషయంలో కానీ, ఉద్యోగాల విషయంలో కానీ, హైదరాబాద్ విషయంలో కానీ, వాటి కన్సర్న్ అటెండ్ కమ్మంటున్నాం. అటెండ్ అయిన తర్వాత ఇరు ప్రాంతాలు విన్నాక ఒకవేళ మీరు ఏం చెప్తారో చెప్పండి, కనీసం వినకుంటే ఎట్లా వినండి అనేటువంటి మాట. ఫైట్ చేసేది దానికే, మేము ఫైట్ చేసేది కూడా దానికే. 3-4 అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద వాళ్ళ కన్సర్న్. మీకున్న క్లారిటీ మీకున్న క్లారిటీ మిగతా వాళ్ళకి లేనట్టుంది. ఎందుకంటే పోడియం దగ్గరికి లేనప్పుడు వాళ్ళందరికీ ఉంటుందా? నేను మీకు క్లారిటీ ఉందని చెప్పిన మీ పార్టీ లేనట్టుంది. 2 ప్రాంతాలుగా విడిపోయినప్పుడు వాళ్ళ హావభావాలు కానీ, అక్కడ ఉన్నటువంటి వ్యక్తిగత ద్వేషాలు కానీ, పార్టీల పరంగానే కొంత వచ్చింటాయి. మరి ప్రజల పరిస్థితి కాదంటలేము. ప్రజల పరిస్థితి ఏమన్నా అదే చెప్పొస్తున్నా. ఇప్పుడు మీరు అన్నారు లక్ష్మణ్ గారిని 3 రాష్ట్రాల్లో వేసినప్పుడు మీరు చేయలేదని శ్రీనివాస్ గారు క్వశ్చన్ చేశారు. బట్ ఈ పరిస్థితి లేదు. వాళ్ళు మొదలు
ప్రిపేర్ చేసి ఇచ్చారు. ఆ ప్రిపరేషన్ ఇక్కడ జరగల. ఇతరులను మీద నెపం నెట్టేయడానికి, ఇతరుల మీద నెపం నెట్టేయడానికి కాంగ్రెస్ పార్టీ గత 5 ఏళ్ళ నుంచి మొత్తం ఎంపీలు కానీ అక్కడ ఉన్నటువంటి మంత్రులు కానీ అధికారం ఉన్న వాళ్ళు ప్రయత్నం చేశారు. ఇతరుల మీద నెట్టేసి పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నం చేశారు. ఇప్పుడు దాంట్లో అందరూ కూరుకుపోయినారు. అది వాస్తవం. అంటే అది వాస్తవం. ఎందుకంటే ఇంకో దాని చెప్తున్నా, యూపీలో ఏకగ్రీవ తీర్మానం వచ్చిందే, మరి ఎందుకు మూవ్ చేయలేదండి? మీరు ఏకగ్రీవ తీర్మానాలు అడుగుతారు, యూపీలో వచ్చింది, ఎందుకు మూవ్ చేయలేదు? అంటే కేంద్ర ప్రభుత్వానికి అవసరం వచ్చినప్పుడు మాత్రం చేస్తుందా? ఏ వ్యక్తులను టార్గెట్ చేయాలో, ఏ పార్టీలు టార్గెట్ చేయాలో అప్పుడు మాత్రమే అస్త్రాలు కాంగ్రెస్ పార్టీ అవసరాన్ని బట్టి మాత్రమే నిర్ణయాలు తప్ప వాస్తవానికి అది అవకాశం ఉన్నటువంటి ఢిల్లీ పెద్దలు దయాకర్ రెడ్డి గారు చెప్పింది పూర్తిగా అవాస్తవం. ఒకటి ఏంటంటే ఏకగ్రీవ తీర్మానం కావాలని ఆంధ్రప్రదేశ్ అడగలేదు. వాళ్ళు ఎవరిని అడగలేదు. ఏకగ్రీవ తీర్మానం చేసి వాళ్ళు పంపించారు కదా. అది ఉన్నది కదా అయ్యా, అది ఉన్నదాన్ని పంపించారయ్యా, ఉన్నదాన్ని పంపించారు. మీరు పంపినా పంపకుండా చేయడం తద్దినే కదా. మీరు అడగదు. ఆ రకంగా వస్తే టీడీపీ ఎందుకు మార్చింది ధోరణి? ఎందుకు మాట మార్చింది? ఎందుకు మాట మార్చింది? కాగితం ఇస్తే 1000 సార్లు మాట మార్చింది. మాట మారిస్తే తప్పేంది? అన్ని పార్టీలు ప్రతి పార్టీ మాట మారిపోయింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ పార్టీ స్టాండ్ మీకు లేదు. మేమందరం వాళ్ళ మీద బలవంతం ఖచ్చితంగా చేస్తే సహకారం అక్కర్లేదు. ఖచ్చితంగా ఓకే సార్, ఓకే సార్. సార్ ఊసా గారు, నిజంగానే కాంగ్రెస్ తెలుగుదేశం ఈ రెండు పార్టీలు అనుకున్న విధంగా దయాకర్ రెడ్డి గారు అంటున్నారు, కాంగ్రెస్ పార్టీ ఉత్తరప్రదేశ్ను 4 రాష్ట్రాలు చేయమని తీర్మానం చేసినా దాన్ని ఎందుకు పట్టించుకోలేదు, తెలంగాణ విషయంలో ఆంధ్రప్రదేశ్ విషయంలో ఎందుకు తీర్మానం అనే చర్చ చేస్తున్నారు, ఇది అవకాశవాదం అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం యాంగిల్లో చూసినప్పుడు దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు రాజకీయ పార్టీలు అవకాశవాదం లేకుండా ఆదర్శవాదాలు ఉన్న రాజకీయ పార్టీ ఏది లేదు. ఇట్లా ఉంటే ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చి ఉండేది కాదు. కాంగ్రెస్ అవకాశవాదం కాంగ్రెస్కు ఉంది. అక్కడ మాయావతి రాష్ట్రాలను కోరితే తీర్మానం ఉండా పట్టించుకోకపోవడం నిజంగానే కాంగ్రెస్ రాజకీయానికి అడ్డం వస్తుందనే ఉద్దేశంతోనూ, బీజేపీ రాజకీయానికి కూడా అడ్డం వస్తుందనే ఉద్దేశంతోనూ ఇద్దరు వ్యతిరేకించారు అక్కడ ఉత్తరప్రదేశ్ విభజనని. ఇక్కడ నేను అనేది ఏంటంటే, నేను ఇందాకే పాయింట్అవుట్ చేశాను, తెలంగాణ వాళ్ళు రాష్ట్రం కావాలనంటే కాంగ్రెస్ 2004లో, తెలుగుదేశం 2009లో అవునని ఒప్పందం చేసుకునే లేఖలు ఇచ్చినాయి. అయినా తీర్మానం అసెంబ్లీలో అధికారంలో ఉన్న అధికార పక్షం కాంగ్రెస్ తీర్మానం చేయమన్నా తెలంగాణ వాళ్ళు ఇది చేయలేదు, చేయమని తెలుగుదేశం కూడా పట్టుబట్టలేదు. అప్పటికి వైసీపీ పుట్టలేదు. ఇప్పుడేమో వాళ్ళు కొత్తగా తీర్మానం కావాలంటున్నారు. అంతకుముందు పార్టీగా లేకపోయినా ఏకైక సభ్యురాలుగా ఉన్నటువంటి ఆవిడ కూడా అడగలేదు. తెలంగాణ వాళ్ళు తీర్మానం కావాలని అడిగితే ఆనాడు మీరు కాలేదు ప్రతిరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ వాళ్ళు కోరినప్పుడు అన్ని పక్షాలు అంగీకరిస్తున్నప్పుడు, విభేదం ఉంటే వేరే విషయం, అన్ని పక్షాలు ఉత్తరప్రదేశ్ మిగతా 3 రాష్ట్రాల్లో కూడా అక్కడ ముఖ్యమంత్రులు వ్యతిరేకంగా ఉన్న ఒక గౌరవ మర్యాద కోసం, సభ గౌరవ మర్యాద కోసం కేంద్రానికి ఎట్లాగా అధికారం ఉంది, మనం వ్యతిరేకించిన నడవదు గనక మన గౌరవాన్ని కాపాడుకోవడం కోసం అక్కడ అంగీకరించినటువంటి బడుగు వర్గాల ముఖ్యమంత్రులు అంగీకరించి గౌరవాన్ని కాపాడుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రులుగా కాకుండా ఒక మోనార్కుల్లాగా వ్యవహరిస్తున్నారు. ప్రతిపక్షాలు కూడా అట్లా వ్యవహరిస్తున్నాయి. అధికార పార్టీ అలాంటి తీర్మానాన్ని చేయడానికి చొరవ ప్రవేశపెట్టకుండా, ఆమోదించకుండా అనిచేసింది. ప్రతిపక్షం ఆ డిమాండ్ని, తెలంగాణ వాళ్ళ డిమాండ్ని రైట్ చేసి సపోర్ట్ చేయకుండా దాటేసింది. ఈ ఇద్దరికి కూడా ఇవాళ దాన్ని విమర్శించే అధికారం లేదు. ఓకే సార్, దయాకర్ రెడ్డి గారు అక్కడి నుంచి చూద్దాం సార్.
నిజంగానే మీ పార్టీ కూడా అదే విధానాన్ని వైఖరిని అవలంబించింది అనేది. ఇప్పుడు అసెంబ్లీ రికార్డు పరిశీలించుకోవచ్చు ఎవరన్నా. ఆ రోజు రోషయ్య గారు తీర్మానం పెట్టకపోతే అక్కడి నుంచి ఢిల్లీ నుంచి తీర్మానం కోసం పంపినప్పుడు చంద్రబాబు నాయుడు గారు లేచి 3 సార్లు అడిగినారు. ఇట్ ఈజ్ ఆన్ రికార్డ్, చూసుకోవచ్చు. దీంట్లో ఆరోపణలు కాదు ఇక్కడ కావాల్సింది. మీరు ప్రవేశపెడతారా, మమ్మల్ని మూవ్ చేయమంటారని. ఆ రోజు ఉన్న పరిస్థితులు ఇట్లా లేవు కాబట్టి సామరస్యంగా జరిగిపోతుండే. ఈ డిలే ప్రాసెస్ చేయడము, డ్రాగ్ ఆన్ చేయడము, ఇంకొన్ని టార్గెట్ చేసుకుంటూ పోవడము, ఈ జగన్ ఇష్యూలు ఇవన్నీ వచ్చేసరికి ప్రాధాన్యతలు మారిపోయినాయి. వాళ్ళకు కూడా మారిపోయింది, అందరి మీద రుద్దుతున్నారు. ఇలా బురదలు అందరూ కూరుకుపోయినారు. అంటే మీరు ఒప్పుకున్నారు కాంగ్రెస్ ప్రాధాన్యతలు మారిపోయినాయి కాబట్టి ఇబ్బంది ఏం లేదు అనేది. ఇబ్బంది అందరూ కూరుకుపోయినారు. ఇలా ఒకటి బుచ్చన్న గత 2-3 సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీ తీర్మానం అడిగిన రోజు లేదు. అసెంబ్లీ జరుగుతున్న ప్రతి సందర్భంగా ప్రతిరోజు తీర్మానం కోసమే మాట్లాడింది. నిజమే, ఆ తీర్మానం ఆ రోజు చేసి ఉన్నట్లయితే, ఒకవేళ తీర్మానం జరగకుండా ఇవాళ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఒకవేళ ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రభుత్వం నడుచుకుంటున్నట్లయితే నిజానికి దాన్ని వ్యతిరేకించాల్సిన అంశం ఉంటుండే. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే వీళ్ళు మాట్లాడతారు, సీమాంధ్రకు సంబంధించిన కొంతమంది నాయకులు ఎవరు తెర మీదకి వచ్చి ఒక ప్రకటన తెలంగాణకు అనుకూలంగా చేస్తే వాళ్ళని శాపనార్థాలు పెట్టడం మొదలుపెట్టినారు. షిండే గురించి శాపనార్థాలు, ఆంటోనీ గురించి మాట్లాడతారు, మొయిలి గురించి మాట్లాడతారు, చివరికి రాష్ట్రపతిని కూడా శాపనార్థాలు పెట్టే పరిస్థితి. నేనేమంటున్నానంటే నిజమే, రాష్ట్రాల విభజన అంటూ ఎవరో ఒకరు చేయాలి కదా. ఆ ఎవరో ఒకరే లేకుంటే ఆనాడు 53లో మీ రాష్ట్ర విభజన జరిగేది కాదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అయాల రాష్ట్ర విభజన జరిగినటువంటి నెహ్రూ గారిని కూడా ఆనాడు దూషించే పరిస్థితి తమిళలకు వచ్చి ఉంటే మీ రాష్ట్ర విభజన జరిగేది కాదు. ఏదో ఒక రోజు అందుకంటున్నా, ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఎవరో ఒకరు రాష్ట్ర విభజన కోసం పూనుకోవాల్సిందే. పూనుకున్న ప్రతి వాళ్ళ పట్ల మీరు వ్యతిరేకత పెంచుకొని వాళ్ళు ఒక ఆయన మహారాష్ట్ర హక్కుల కోసం, మరొక ఆయన కర్ణాటక కోసం, ఒక ఆయన తమిళనాడు అని ఆంధ్రప్రదేశ్ లో ఉన్న తెలంగాణ ప్రాంత ప్రజల్ని పట్టించుకొని మీరు ఒకటి ఎంతసేపు యూపీతో పోలుస్తూ ఉన్నారు. అసలు యూపీలో ప్రజల డిమాండ్ లేదు. అక్కడ ఈ 4 రాష్ట్రాలు కావాలని డిమాండ్ లేదు, ఉద్యమాలు లేదు, పోరాటం. ఒక అధికార పార్టీ ఆ నిర్ణయం తీసుకుని తీర్మానం చేయగలిగింది. ఇవాళ ఇక్కడ అధికార పార్టీ ఇక్కడ ఈ రాష్ట్రంలో దాని తీర్మానానికి అనుకూలంగా లేదు. జాతీయ స్థాయిలో అధికార పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని ఇవాళ ముఖ్యమంత్రి దాన్ని అమలు చేసే పరిస్థితి లేనప్పుడు, తీర్మానాలు డిమాండ్ ఉన్నప్పుడు మీరు దాన్ని అమలు చేయలేదు. ఇవాళ తీర్మానం అనేటువంటి అంశం ఒక అధికార పార్టీ తీసుకున్న తర్వాత ఇవాళ తీర్మానం అనే నెపంతో చర్చలు లేకుండా, ఈ యొక్క డివిజన్ మీద చర్చలు లేకుండా ప్రజల అవసరాలు తీర్చడానికి ఉన్నటువంటి మీరు వాటి విస్మరిస్తే భవిష్యత్తు తరాలు క్షమించే. కాబట్టి ఇప్పటికైనా ఎవరికి 2 ప్రాంతాలకు న్యాయం చేయాలని కూడా చర్చ చేయండి, డిమాండ్స్ పెట్టి. తీర్మానం అన్నది సమైక్యాంధ్ర విషయంలో కాదు, తెలంగాణ అక్కడ తీర్మానం ఇస్తే ఏమైంది లక్ష్మణ్ గారు. ప్రధాన ప్రతిపక్షం పార్లమెంటు కాంగ్రెస్ పార్టీగా నిజంగానే జనవరిలో ప్రత్యేక సమావేశం, తెలంగాణ బిల్లు ఉంటాయనుకోవచ్చు. తప్పకుండా ఉంటాయని నాకు నమ్మకం ఉంది బుచ్చన్న. ఇప్పుడు ఇంకోటి మా దయాకర్ రెడ్డి గారు చెప్పిన దానికి ఒకటి, ఇది వాస్తవమే. చంద్రబాబు నాయుడు గారు చాలా అగ్రెసివ్గా కోపానికి చీరల నుంచి ముందటికి అడుగులేసి కూడా చెప్పాడు, మీరు పెడతారా, దమ్ముంటే మీరు పెట్టండి, లేకపోతే నేను పెడతానన్నాడు. అది ఎప్పుడు 9 నాడు ప్రకటన రాకముందు వచ్చాడు. 9 తర్వాత కానీ ఆ రోజు రాత్రి వారిద్దరి మధ్యన సయోధ్య కుదిరింది, వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు కాబట్టి తెల్లవారి మొత్తం రివోల్ట్ అయిపోయింది, అన్ని పార్టీల నుంచి విడిపోయినారు అనేది. ఇక మరి నేనైతే ఈ సమాచారం ప్రత్యక్షంగా నేను చూడలేదు, కానీ ఇది ప్రతి ఒక్కరు జేసీ దివాకర్ రెడ్డి నుంచి గాద వెంకటరెడ్డి గారు ఎవరైతే ప్రధాన నేను చంద్రబాబు నాయుడు గారు చాలా చెప్తారు కానీ అవకాశం లేదు సార్. చంద్రబాబు నాయుడు నేను ఎన్నో సందర్భాలు చెప్పాను,
సిడబ్ల్యూసి రెజల్యూషన్ చాలా ఎంత గొప్పగా హృదయపూర్వకంగా ఆహ్వానించారు, yes. దాన్ని నేను స్టేట్స్మెన్ అని చెప్పి comment చేశాను. అయిపోయింది. తెల్లారి మారిపోయాడు. చివరిగా సీమాంధ్ర ప్రజల తరఫు నుంచి మీరేమన్నా చెప్తారా? మేము ఖచ్చితంగా ఈ రాష్ట్ర విభజన అనేది పూర్తిగా ఇది అపరప్రాజ్యాంశంగా ఉండేది. ఎందుకంటే ఎట్లా? రెండో ఎస్ఆర్సీ లేదు, శ్రీకృష్ణ కమిటీ లేదు, ఏమీ లేదు. ఇందాక నేను బీజేపీ నాయకుడు కూడా అదే అడిగినాను. ఇంత ముందుకు మన దయాకర్ రెడ్డి గారు అదే చాలా స్పష్టంగా చెప్పాడు, మీరు ఎవరో ఒకరు ఇస్తారు. సార్ మొత్తానికైతే చర్చలో పాల్గొనేందుకు సాంబశివరావు, అదేవిధంగా దయాకర్ రెడ్డి గారు, కర్ణ ప్రభాకర్ గారు, లక్ష్మణ్ గారు, యాదవ్ రెడ్డి గారు, శ్రీనివాసులు గారు, వన్స్ అగైన్ గుడ్ ఈవినింగ్. ఇది ఇవాళ చర్చ. రేపు మరో చర్చలో కలుద్దాం. నమస్కారం.